మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం చదివి ఆ వెంటనే 39వ వచనం చదవాలి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమును నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, ఈ 39 అతడు అంతట జనులందరూ దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఈ సంవత్సరం ప్రభువు వారు మనకిచ్చిన వాగ్దానం, నేను నా పాదస్థలమును మహిమపరచుదును అని. పాదస్థలం అంటే మందిరం, మందిరం అంటే మనమే కనుక నేరుగా సూటిగా ప్రభు మాట్లాడుతున్న ఒక వాగ్దానం, నేను మిమ్మును మహిమపరచుదును అని. ఆరంభము నుండి మనం చెబుతూ వస్తున్నాం. ఇంకా వినని వారి కోసం, అర్థం చేసుకోలేని వారి కోసం మరలా చెప్తున్నాను. దేవునికి మనము ఆరోపించే మహిమ వేరు, దేవుడు తన బిడ్డలకు ఇచ్చే మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. మహిమలో వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుడు తనకు చెందవలసిన మహిమను ఎవరికి చెందనివ్వడు, అందులో సందేహం లేదు. అలా ఆశించే దుష్ట హృదయం కూడా మనకు లేదు. కానీ దేవుడే తనను మహిమపరచుచున్న బిడ్డలకు మహిమను ఆపాదించుచున్నటువంటి ఒక త్యాగమూర్తిగా ఆరాధనలు అందుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు ఎవరి మీదికి మహిమను పంపిస్తాడు అన్న చర్చలో మనము ధ్యానం చేసినప్పుడు, పరిశుద్ధపరచబడితే మహిమని, ప్రతిష్ఠింపబడితే మహిమని, ఈ రీతిగా మహిమ ఎక్కడికి వస్తుంది అనే ధ్యానాన్ని గత వారం చేశాం. ఈ పూట కూడా మరొక అంశాన్ని 4 ఆరాధనలు కూడా ధ్యానం చేస్తాం. గనుకనే మీరు తప్పకుండా ప్రతి సందేశాన్ని వినండి అని నేను చెబుతూ ఉంటాను. ఉదయకాలపు ఆరాధనలో ధ్యానం చేసినటువంటి అంశం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని అంగీకరిస్తేనే అతని అర్పణను అంగీకరిస్తాడు. కనుక మనము వ్యక్తులముగా దేవునికి అంగీకారం అయితే ఆటోమేటిక్గా దేవుని అగ్ని దిగి వస్తుందని చెప్పుకున్నాం. రెండవ సందేశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చదివించిన 2 వాక్యాల యొక్క సారాంశం ఏంటంటే, అగ్ని రాలేదు కనుక వారికి అవమానం, అవహేళన మిగిలింది. అగ్ని వచ్చింది కనుక ప్రజలు సాగిలపడి యెహోవా దేవుడని కేకలు వేశారు. ఎక్కడ అవమానం ఉంది, ఎక్కడ అవహేళన ఉంది అంటే, ఎక్కడికి అగ్ని రాలేదో అక్కడ అవహేళన, ఎక్కడ మహిమ ఉంది అంటే ఎక్కడికి అగ్ని వచ్చిందో అక్కడికి ఆ ఘనత వచ్చింది. కనుక దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేస్తే, అగ్ని వస్తేనే మహిమ, అగ్ని రాకపోతే అవమానమే. మనము 31వ తేదీ రాత్రి కూడా ఆ మాటను ధ్యానం చేసాం. అగ్ని రాకపోతే వారు సిగ్గుపడిపోవటం కాదు, ఒకవేళ అగ్ని రాకపోతే మనము కూడా సిగ్గుపడటమే. మన పాట, మన ప్రార్థన, మన ఆరాధన, మన పరిచయం మీదకి దేవుని అగ్ని దిగి రాకపోతే మనకైనా అవమానమే, సిగ్గే. అందులో ఘనత పొందటానికి, ఆనందపడటానికి ఏముంటుంది? కాబట్టి ప్రియులారా, మరి అగ్ని రాని వారికి అవమానం, అగ్ని వచ్చినప్పుడు ఘనత వచ్చింది. కనుక నేను నీ పాద స్థలమును మహిమపరచుదును అంటే, ఆయన అగ్నిని పంపటం ద్వారానే ప్రభు ఆ ఘనతను, ఆ మహిమను సంఘానికి ఆపాదిస్తాడని చెప్పుకున్నాం. ఆ అగ్ని ఎప్పుడు వస్తుంది అని అడిగితే, వ్యక్తి అంగీకారమైతేనే వస్తుందని చెప్పుకున్నాం. ఇక రెండవ సందేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అగ్ని ఎప్పుడు వస్తుంది అని అడిగితే, దేవుని బిడ్డలారా, మీరు ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఏ వచనమంటే, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయములో నుండి 30వ వచనం దయతో. అప్పుడు ఏలియా
నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, దేవుని బిడ్డలారా, దేవుని అగ్ని వస్తేనే మహిమ అనుకున్నాం కదా. అగ్ని రావాలంటే మొదట వ్యక్తి అంగీకరింపబడాలి అనేది మొదటి సందేశం. ఈ రెండవ సందేశం ఏమనగా, అగ్ని రావాలంటే పడద్రోయబడి ఉన్న పడిపోయిన బలిపీఠమును బాగు చేసుకోవాలి. అందరు మంచిగా ఆమేనని చెప్పండి పిల్లలు. నిశ్శబ్దంగా మౌనంగా వినకండి. అవునంటూ ఆమేనంటూ స్తోత్రం చెబుతూ ఏకీభవిస్తూ వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఏలియా అగ్ని కొరకు మోకరించి ప్రార్థన చేయలా. ప్రభువా వాళ్ళకి రాలేదు, అవమానం అయిపోయింది, నన్ను అయితే అలా చేయకు ప్రభువా, అగ్ని పంపించని గోలబెట్టి అడవట్లా. అతను అగ్ని కొరకు ప్రార్థన చేయకుండా మొదట ఏం చేస్తున్నాడు, పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయడం స్టార్ట్ చేశాడు. బలిపీఠాలు పునర్నిర్మాణం చేస్తున్నాడు. కూలిపోయిన బలిపీఠాలు కట్టడం స్టార్ట్ చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని అగ్ని దిగి రావటం ద్వారా ఒక మహిమ మన మీదకి, సంఘం మీదకి దిగి రావాలంటే మొదట మన బలిపీఠాలు బాగు చేసుకోవాలి. కూలిపోయిన బలిపీఠాలు బాగు చేసుకోవాలి. కూలద్రోయబడిన పడద్రోయబడిన బలిపీఠాలు బాగు చేసుకోవాలి. ఈ బలిపీఠమును గురించి ఒకటి రెండు మాటలు. ఏమిటి ఆ బలిపీఠాన్ని బాగు చేసుకోవడం అని అంటే, అది ఏ అనుభవం అని అంటే, ఒకటి రెండు మాటలు పరిశుద్ధ గ్రంథములో నుంచి నేను మీకు చూపిస్తాను. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠం అనగానే బైబిల్లో మొదట గుర్తొచ్చే వ్యక్తి అబ్రహాం గారు. దేవుడు అతనికి ఎప్పుడు ప్రత్యక్షమైనా, దేవుడు తనతో ఏం మాట్లాడినా అతడు ఇమ్మీడియట్గా ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే ఒక బలిపీఠం కడతాడు. దేవుడు ప్రత్యక్షమైనా, దేవుడు మాట్లాడినా, దేవుడు ఎలాంటి ఇంటరాక్షన్ జరిగినా అతను చేసే మొదటి పని వెంటనే ఒక బలిపీఠం కట్టడం. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అప్పటికి ఆధ్యాత్మిక జీవితంలో పెద్ద అనుభవాలు ఏమీ అబ్రహాంకు లేవు. ఇంకా అబ్రామే కదా, చిన్నప్పుడు అమ్మ చనిపోయింది, దారిలో నాన్న చచ్చిపోయాడు. పట్నం వెళ్ళి వ్యాపారం చేద్దామన్నాడు, దారిలోనే చచ్చిపోయాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళటానికి అన్నీ అమ్మేశారు, ముందుకు వెళ్ళటానికి ఏం తెలియట్లేదు. శూన్యములో కొన్ని బొమ్మలు తయారు చేసుకొని దేవుడు బొమ్మలో నెత్తి మీద పెట్టుకొని ఊరంతా అమ్ముకునే వృత్తిలో అవన్నీ వదిలేసి వచ్చి ఇప్పుడు ఎలా బ్రతకాలో అర్థం కాకుండా ఉన్న స్థితిలో దేవుడు తన స్వరం ద్వారా అబ్రాహామును పేరు పెట్టి పిలిచి మాట్లాడాడు. ఇంతవరకు తాను తయారు చేసిన దేవుళ్ళు తప్ప తనను తయారు చేసిన దేవుడు తెలియదు. ఇంతవరకు దేవుడి గురించి తానే మాట్లాడి, ఈ దేవుడు మీ ఇంట్లో ఉంటే మంచిది, మీకు కలిసి వస్తుందని చక్కని మాటల చేత వ్యాపారం చేయటమే తెలుసు, కానీ తనతో మాట్లాడే దేవుడి గురించి తనకు తెలియదు. ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ స్వరం అతన్ని ఆకర్షించింది. ఆ స్వరం మీద విశ్వాసం కలిగింది. ఆ స్వరం ఏం చేయమంటావు చెప్పన్నాడు. నేను చూపించే దేశానికి, చూపించే మార్గంలో ప్రయాణం చేస్తే నిన్ను ఆశీర్వదిస్తాను నాన్న అన్నాడు. వెంటనే అన్నిటినీ అందరినీ వదిలిపెట్టి ఆయన చూపించే మార్గంలో ప్రయాణం చేయడానికి సంకల్పించాడు. ఆ మొట్టమొదటి ఇంట్రాక్షన్లోనే, మొదటి ఎన్కౌంటర్లోనే, మొదటి స్వరం విన్నప్పుడే అతను వెంటనే ఒక బలిపీఠం కట్టి యెహోవాకు ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాలో నేను ఊహించుకుంటాను ఏమనంటే, ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, నీకేమీ చేయలేదు, కానీ నేను ఎప్పుడు కొలిచిన వాళ్ళు ఎవరో నా దగ్గరికి రాకపోయినా ఈ నిరాశ శూన్య స్థితిలో నువ్వెవరో నా దగ్గరకు వచ్చావు, నన్ను పేరు పెట్టి పిలిచావు, మా నాన్నలాగా ఆదరించావు, నాకు భవిష్యత్తు ఇస్తానంటున్నావు, నాకు ఒక దారి చూపుతానంటున్నావు, నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు. మరి నేను బలహీన పడకుండా, నేను వెనకబడి పోకుండా ఈ రూట్లో సాగిపోయేలా సహాయం చేయమని ప్రార్థించుంటాడేమో. అతను ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. మొత్తం మీద నేనేమంటున్నానంటే, అబ్రహాము కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని ప్రార్థనా బలిపీఠం అనవచ్చు. ఎందుకంటే అతడు
బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లుగా వాక్యం చెబుతుంది. కనుక నేనేమంటున్నానంటే దేవుని అగ్ని దిగి వస్తేనే ఘనత, దేవుని అగ్ని రాకపోతే అవమానం, అగ్ని రానందున వారికి అవమానం, అగ్ని వచ్చినందున సాగిలు పడి దేవుని మహిమించే పరిస్థితి. నీ జీవితమైన నా జీవితమైన సేవైన దేవుని అగ్ని దిగి వస్తేనే మహిమ కదా. అగ్ని రావాలంటే వాక్యం చెప్తుంది కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాలను బాగు చేసుకోవాలా. అక్కడ అవసరం అగ్ని, కానీ అగ్ని కోసం ప్రార్థన చేయటం లేదు. ప్రభువాని కన్నీరు కాచట్లేదు, మొదట రిపేర్ చేసుకుంటున్నాడు, రెస్టోర్ చేస్తున్నాడు, బలిపీఠాన్ని బాగు చేసుకుంటున్నాడు. మనము కూడా పడద్రోయబడినా, కూలిపోయినా, శత్రువు కార్యముల వలన నాశనమైపోయినా మన బలిపీఠాలను మరలా కట్టుకొనగలిగితే, మన బలిపీఠాలు బాగు చేసుకోగలిగితే అగ్ని ఆకాశములో సిద్ధముగా ఉంది. దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. దేవుని ప్రేమ ఎప్పుడు కరువు కాలేదు, ఆయన హస్తము కొరచ కాలేదు, ఆయన ఎప్పుడు చెవులు మందమైపోయిన వాడు కాదు. ఆయన ఈ నాటికి అగ్నిని పంపి తన సత్తా నిరూపించడానికి రెడీగా ఉండే దేవుడే. అయితే మన బలిపీఠం ఎలాగుంది? ఏం బలిపీఠం అంటే మొదట ప్రార్థనా బలిపీఠం అనండి, కొంచెం గట్టిగానండి, ప్రార్థనా బలిపీఠం. బలిపీఠం అంటే సమర్పణ కదా, కొత్తగా ప్రార్థనా బలిపీఠం అంటున్నావేంటని విపరీతంగా కన్ఫ్యూజ్ అంత అవసరం లేదు. ప్రార్థన కొరకు సమర్పించుకోవటం అని, ప్రార్థన జీవితానికి సమర్పించుకోవటం అని, రోజుకు అరగంట చేస్తానో, గంట చేస్తానో, 3 గంటలు చేస్తానో, 7 గంటలు చేస్తానో, తెల్లవారుజామున చేస్తానో, రేయి మొదటి జాములు లేస్తానో, వారానికి ఒక పూట ఉపవాసం ఉంటానో, నెలకు ఒక రాత్రి అంతా చేస్తానో, మందిరంలో ప్రార్థన చేస్తానో, అనేకులతో కలిసి ప్రార్థనలు చేపిస్తాను. ఏదో ప్రార్థనకి సంబంధించిన ఒక సమర్పణ ఏదైతే ఉంటుందో అదే కదా ప్రార్థన బలిపీఠం. నేను అడుగుతున్నాను దేవుని సంగమా, మీరు చెయ్యెత్తిన ఒక జవాబు చెప్పక్కర్లేదు, కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎలా ఉంది? అసలు ఈ జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉందా? కట్టావా? దాని మీద దేవునికి అర్పణలు చేసి మహింపరిచావా? ఈ మధ్య ఒకవేళ బిజీలో పడి భక్తిహీనమై ఆ బలిపీఠం పడతురైబడిందా? వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం ఉందా? కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉందా? సంఘ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఉన్నావా? రాత్రంతా ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? ఒకవేళ లేదనే జవాబు అయితే దాని అర్థం ఏంటంటే నీ బలిపీఠం కూలిపోయిందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. కొంతమంది బ్రతుకులు ఎట్లా ఉంటాయంటే యాకోబు లాంటి బతుకులు. ఎన్ని శ్రమలన్నా పడతారు, ఎన్ని కష్టాలన్నా పడతారు, ఎన్ని నిందలన్నా పడతారు. 20 సంవత్సరాలు ఒక్క రాత్రి నిద్ర లేకుండా బతుకుతారు, కానీ ఒక రాత్రి అంతా ప్రార్థన చేసే బతుకు మాత్రం రాదు వాళ్ళకి. అంతకని నీకు ఒక ఆప్షన్ లేకపోతే ఆయన చేసినంత ప్రార్థన ఎవడు చేయలేదు భూమి మీద. ఏమాత్రం వెసులుబాటు ఉన్న పొరపాటు 20 సంవత్సరాలు ప్రార్థన చేయకుండా బతికేశాడంటే ఏం చక్కని భక్తున్న ఆయన. ఎక్కడో 18 వెళ్ళాడు, విగ్రహారాధికుల మధ్యలో ఉన్నాడు. అలాగని విగ్రహారాధన చేయలేదు, అలాగని వ్యభిచారం చేయలేదు, మద్యపానం చేయలేదు. దేవుని పట్ల భయము కలిగిన వాడిగా, వేరే దేశంలో అందరికీ దూరంగా ఒంటరిగా బతికిన దేవుని భక్తి కలిగిన వాడిగానే బతికాడు. కానీ ప్రార్థన లేదు జీవితంలో. చెయ్యక్కర్లేదు, కానీ గుండె మీద చేయబెట్టుకొని మీరు చెప్పుకోండి. వ్యభిచారం చేసింది లేదు, విగ్రహారాధన చేసింది లేదు, మద్యపానం చేసింది లేదు. అలాగని ఒక రాత్రంతా ప్రార్థన చేసింది కూడా బతుకులో లేదు. 2006వ సంవత్సరం అక్టోబర్లో ప్రభు ఇచ్చిన మొట్టమొదటి మాసపత్రికలో రాసిన కవిత అదే. నువ్వేంటైపో నాకు అర్థం కావట్లా అన్నది కవిత యొక్క టైటిల్. దాంట్లో ఫస్ట్ లైనే, నువ్వు ప్రార్థన చేయవు, పాపము చేయవు, నువ్వేంటైపోనాయి. ఏంట్రా గోలా? నువ్వు ప్రార్థన చేయవు, పాపం చేయవు. పోనీ చెడిపోయినాడా, భ్రష్టుడా, పాపిస్తుడా అంటే కాదు. పోనీ ప్రార్థన చేస్తాడంటే చేయడు. మరి ఏం చేస్తాడు? ప్రార్థనకు వస్తాడంతే. ఎవరైనా చేస్తే ఆమేన్ అంటాడు. ఇంకా బాగా చేసేవాళ్ళు ఉంటే నా కోసం చేయబాబని ప్రార్థన చేయించుకుంటాడు. ఓరి నాయన, దేవుడు నాకెంత దగ్గరో నీకెంతే దగ్గర కదా. పరిశుద్ధుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన బహుబలము కలిగిందని ఇతరుల ప్రార్థన సహాయం కోరడం తప్పనే అనడం. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని బైబిల్ చెప్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా చేసేవాడు అవి ఉండాలని అర్థం.
ప్రార్థన అవుట్ సోర్సింగా? ఎవరికైనా సందా ఇచ్చి ప్రార్థన చేయించుకోదు ఒక తెలివైన భక్తి. ప్రార్థన సహాయం కోరడం తప్పు కాదు, కానీ నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నాను నేను. ఇక నా ఎన్ని రావు కానీ ఎంతో కొందరికి సందా ఇస్తా నువ్వే చెయ్యి అంటే, ఒరే ఇది ఎక్కడ విధానం? దానికి మరిగాడు ఒకడు, మీకోసం మేము ప్రార్థన చేస్తాం నాకు సందా పంపించేయని తయారయ్యాడు ఒకడు. దేవుని సంగమా, దేవుని సేవకులారా, సూటిగా అడుగుతున్న ఈ వాక్యం వింటున్న వారందరినీ, నీ ప్రార్థన బలిపీఠం ఎలాగుంది? విచిత్రం, చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో గమనిస్తున్నాను, వ్యక్తిగతంగా ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళే, కానీ కుటుంబంగా కలిసి ప్రార్థన చేయరు. కొన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన కంపల్సరీగా ఉంటుంది, వ్యక్తిగత ప్రార్థన చేయరు అసలు. పొద్దున్న లేచి అందరూ ప్రార్థన చేసుకుంటాం కదా, సాయంత్రం మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం కదా, మళ్ళీ సపరేట్గా ఇంకో ప్రార్థన ఎందుకు అంటాడు. చేయొద్దు కానీ మొహమాటంగా కడుతున్న మాట చెప్పండి, కుటుంబంలో ప్రస్తావించలేని ఒంటరిగా దేవునికి చెప్పుకునే అంశం ఒక్కరు కూడా లేదా నీ దగ్గర? ఏం తెలివిలేని మాటలు మాట్లాడుతున్నావు? నీకు దేవునికి మాత్రమే తెలిసి చెప్పుకునే బాధ, దుఃఖం, విషయం, బలహీనత లేదా? అట్లాంటి మనిషి ఒకడు ఉంటాడా భూమి మీద అసలు? దేనికదే కదా. కుటుంబంగా కలిసి చేసుకుని ఉంటాయి, వ్యక్తిగతంగా చేసే ఉంటాయి, సంఘంగా కలిసి చేయవలసినవి ఉంటాయి. మొన్న మామూలు ఒకటి దగ్గర ప్రార్థన చేసుకుంటుంటే గంటలు 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 ప్రార్థన చేస్తుంటే ఒక అనిర్వచనమైన ఆనందం కలుగుతుందట. కొన్ని దర్శనాలు కలిగాయండి, కథం చర్చ మానేశాడు. అదేమిటంటే, అసలు నేను ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో కూర్చున్నంటే దేవుని కొరత, వెలితి, లోటు కనబడితేగా. అసలు తిండే తింటలేదు అంటే త్యాగం అనుకుంటే అసలు ఆకలే పడతలేదంట. జబ్బే కది, నిగ్రహం కాదురా నాయన, జబ్బు వచ్చి పడిపోయింది నీకు. అసలు ఆ దప్పిక, ఆ దాహం, ఆరాటం, ఆకలి ఏమీ లేకుండా పోయినాయి అంటే ఎంత విచిత్రమైన వ్యక్తి అయిపోయావు నువ్వు. దావీదంట రేపు పొద్దున్న 4 ప్రార్థన చేసుకుందాం అనుకునేవాడంట. అలారం పెట్టుకున్నాడంట, దానికన్నా ముందే వెలుగు వచ్చేసి మొదలెట్టేసేవాడంట. ఆ ప్రార్థనలో ఏం చేయాలో ఈ రాత్రి అంశాలు రాసి పెట్టుకున్నాడు అంట. ఆ వాక్యం ద్వారా దేవుడిని నాతో బలపరిచిన తర్వాతే నేను ఐఎఫ్జ విజ్ఞాపనోద్యమానికి ధూపద్రవ్యం అనే పేరు మీద ప్రార్థన అంశాలు 100 కొలది రాశాను. రేపు చేసే ప్రార్థన అంటే ఇవాళ రాత్రి అంశాలు రాసి పెట్టుకున్నాడంట. ఓ ప్రసంగం సిద్ధపడటం అన్న వరకే తెలుసు, కానీ ప్రార్థన సిద్ధపడటం కూడా ఉంటుందా అని ఆ వాక్యం ద్వారా నాకు అర్థమైనప్పుడు నేను అప్పటి నుంచి ప్రార్థన అంశాలు సిద్ధపరచడం. లాక్డౌన్ టైంలో 75 రాత్రులు కంటిన్యూగా ప్రార్థనలు ఆన్లైన్లో నిర్వహించినప్పుడు సుమారు 400 అంశాలు సిద్ధపరిచి దేవుని సేవకులకి ఇచ్చి అందరం కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది. దైవజనులందరూ గొప్ప ప్రార్థనాత్మ కలిగిన వారు, మంచి మంచి మోకాళ్ళ అనుభవం కలిగిన దైవజనులందరూ దేవుని కృపలో నేను సిద్ధపరిచిన అంశాల కొరకు వెయిట్ చేస్తూ ఉండేవారు. అంశం ప్రకటించగానే రామాయణ పెద్ద పెద్ద కేకలు వేసేస్తూ ఆత్మను పొందుకొని తీవ్రమైన విజ్ఞాపనలు చేస్తూ ఉండేవాళ్ళు. నేను వారిని ప్రోత్సహించాలని, పరీక్షించాలని కొంతకాలం రాత్రి 11 నుంచి 1 గంటకు పెట్టా, కొంతకాలం తెల్లవారుతో 4 పెట్టా, కొంతకాలం రాత్రి 10 మొదలు 1 గంట దాకా పెట్టా. నువ్వు ఏ టైం అయినా పెట్టుకో, 100 మంది దైవజనులు జాయిన్ అవుతూ ఉండేవారు. టెక్నాలజీ నాకు పెద్ద అనుభవం లేదుగా, ఒక సెల్ ఫోన్లో ఒక జూమ్ లింక్లో జాయిన్ అవ్వడానికి కొన్ని 100 మందికి పరిమితం ఉండేది. మళ్ళీ ఇంకెక్కువ అయిపోయారు. మళ్ళీ ఇంకొక సెల్ ఫోన్ పెట్టి అందులో కొన్ని 100 మంది చేసుకొని 3-4 ఫోన్లు పెట్టుకొని బుడబుడ స్టాండ్లు పెట్టుకొని ప్రతి స్క్రీన్ మీద నా మొహం కనపడేలాగా ఎదురుకుండా కూర్చొని
ఒక్కొక్క అంశం చెప్తా ఉంటే అవతల కొన్ని వందల మంది దైవజనులు పొలోమని మొర్రపెట్టి ఏడ్చి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. నేను ఏకీపిస్తూనే అందరూ చాయ్ నవ్వుతారు లేదా మధ్య మధ్యలో చూసుకుంటా ఎవడైనా కురుహం కూడా కనపడితే ఆయన స్క్రీన్ షాట్ తీసి వాడికి పెట్టి, నాన్న నువ్వు జాయిన్ అవ్వక రేపు నుంచి పడుకో, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు బాగా అలసిపోయావు, నీకు రెస్ట్ కావాలి అని చెప్పేసి దేవుడు నీకు మంచి విశ్రాంతిని అనుగ్రహించిన కాకంటే నీ దండం పెడతానన్నయ్య, ఆ టనవాకు నువ్వు రేపు నుంచి ప్రార్థన చేస్తాను. మన సమర్పణను అందరం ప్రార్థన చేయాలంతే, ఇంకేం కావాలా? ఎవరింటిగా నాలుగు కూర్చొని దర్జా కూర్చొని ప్రార్థన చేస్తాకేంటి చెప్పండి. ప్రారంభంలో బాబు మీ ఆడియో మ్యూట్ చేయండి అయ్యా అని చెప్తే బ్యానం మీదకి వచ్చేది, అది ఆన్ చేసి వీళ్ళు కూర్చొని రేయ్ నీళ్ళు పెట్టా, రేయ్ కాపీ ఎత్తుకురా అంటే యువతల మాకు బ్యానం మీదకి వచ్చేది. మీ ఆడియో మ్యూట్ చేయండి అంటే అది ఏంటి అంటే ఏంటి మన పిల్లగాలు చెప్పేవాళ్ళు, అక్కడికి చిన్న సొక్కకి ఎగురుతూ ఉండదు, టచ్ అయ్యి. ఈ బాధ అంటే ఏంటి? కలిసి మనం ప్రార్థన చేయాలా? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మాకు ఒక మంచి దైవజనుడు, మా డిగ్రీ చదువుకునే టైంలో మంచి దైవజనుడు ఉండేవాడు. చాలా సరదాగా అందరితో కలివిడిగా మేము చదువుకునే పిల్లలు మాతో పాటు సమానంగా ఆయన తగ్గించుకుని గొప్ప దైవజనుడు. అరే మమ్మల్ని అందరినీ బీచ్కి తీసుకెళ్తాను రేవాలన్నాడు. ఓ ఎగిరి గంతేసావు, 2 బస్సులు పెట్టాడు, బీచ్కి తీసుకెళ్ళాడు. ఇక అందరూ ఓ ఫోటోలు కేరింతలో మంచి అడావుడిగా ఉండగా ఇసుకలో మోకలించి, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఇంత భీకర సముద్రాన్ని దాటలేకుండా ఇసుకను సముద్రంగా పెట్టావు, అయ్యో సముద్రం నీకు లోబడుతుంది, సూర్యుడు నీకు లోబడుతున్నాడు, మేమే నీ మాట ఇంట్లేదని ఏడ్చి మొదలెట్టేవాడు. ఇంకాడ బీచ్ చుట్టూ మోహం చేసి సూత్రం చెప్పకుండా సైలెంట్గా తీసుకెళ్ళి ప్రార్థన చేయించేవాడు. అంత అయిపోయిన తర్వాత నాన్న కాసేపు బీచ్లో ఆడుకోండి రా, వద్దులే ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో సారీ రా, అయ్యో భలేవరయ్య గారు సారీ, ఏంది మేము చాలా బలపడ్డాం అయ్యా. లోపల నవ్వుకునేవాడు, సైలెంట్గా తీసుకొచ్చి బస్సు ఎక్కించేసేవాడు. ఎక్కడికో కొండలకు తీసుకెళ్ళిపోయాడు, మంచి బస్ సీనరీస్ బలి 2 ఫోటోలు తీసుకోవడం, పాపం మోకరించి ప్రభువా అని మొదలెట్టేవాడు. అమ్మా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాడు అయ్యా. అంటే పరిశుద్ధుల అనుభవాలు మా జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఓహో ప్రతి సందర్భంలో మనం ప్రార్థన నేర్చుకోవాలి, ప్రతి చోట ఇలా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏదైనా దుర్వార్త చెడ్డ వార్త పేపర్లో కనపడితే మమ్మీకి వెంటనే కదా పేపర్లో వార్త వచ్చిన వెళ్ళి ప్రార్థన చేసి నువ్వే ఉన్నప్పుడు అనుకుంటా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మనకు చాలా కష్టాలు ఉన్నాయా అంటే, ఎరా ఎందుకని అంటే, నువ్వు ఎందుకని తిడుతున్నావు మరి అంటే, కూర్చోబెట్టి మనకు కష్టాలు వస్తే కాదురా, నశించిపోయి ఆత్మల కోసం ఏడవాలరా, అది మన బాధ్యతరా అని చెప్తే మ్యాటర్ అయితే బాగా అర్థమవుతుంది. కానీ సరేలే మనం ఏడవటం ఫిక్సు అని ఇక అవును పక్కన కూర్చొని ఏడిస్తే ఇక అంతు ధరులు లేని కన్నీటి బాధ దానికి ఒక అరగంటగా గంటగా అయ్యే ముచ్చటం కాదుగా. మనం వలిసిపోవలసిందే కానీ ఆ వలిసిపోదు అవదొక్కోవటం అప్పటికిప్పటికి అంతేగా. 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు 7 గంటలు మొత్తానికి ఎన్నో గంటలు ప్రార్థన చేస్తే అందులో ఎంతో కొంత కన్నీరు గార్చడం అనేది మనందరికీ సాధ్యమే. మరి ఆది నుంచి అంతవరకు 7 గంటలు ఎడుతూ ఉంటే ఎవడు కుదురుతుంది? ఆమె కుదురుతుంది ఇంకా. మరి మీలో ఎవరైనా ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి, ఇక అదే పని మీద ఉంటుంది. ఫోన్ చేసి ఆ పిల్ల కొడుతుంది, ఫలానోళ్ళు ఇట్లా చెప్పారు, ఏమైంది సంగతి, ఇంకా పరిష్కారం అవ్వలేదంటే సరే ప్రార్థన చేద్దామండి. అమ్మ దేవుడి దగ్గర కార్యం అయిపోయింది మరి చెప్పాలి కదా. అమ్మ నాయన ఏ రక్తమే చెయ్యి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇనుము చేతన ఇనుము పదునొగునని, ఇనుముకి ఇనుమే కావాలి, మట్టి బురద చెక్క పనిచేయదు. నువ్వు ఈ ప్రార్థనలో ఎదగాలి ఉంటే కదా ప్రార్థన చేసేవాడితో ఉండాలా. పొద్దు గూగుల్లో సెల్ ఫోన్ చూసుకున్నాడు పక్కన చూస్తే నీకు ప్రార్థన ఏమొచ్చుద్ది? అదా మౌనం పట్టుతున్నారుగా భక్తులందరూ. దేవుడికి స్తోత్రం. మీ సౌండ్ రావాలంటే నేను అంటే ఏదో అనాలా. అందరూ స్తోత్రం చెప్పండి. అది లేకపోతే అస్సలా ఈ మందిరమును సౌండ్
ప్రూఫ్గా మార్చాలి మేము ఆశపడుతుంటే మీరు సౌండ్ లెస్గా చేస్తాక ట్రై చేస్తున్నారు. అమ్మో ఎంత దర్శనం వద్దు నాయన, మీకు దండం పెడతాను. ఎవరిని ఇంటి మీదకి వస్తే కటికి బూతులు తిడితే నేను పడతానులే, కానీ మీరైతే స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రార్థన బలిపీఠాలు సరి చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం కూలిపోయిందేమో, కుటుంబ బలిపీఠాలు లేవేమో, ప్రార్థన బలిపీఠాలు సంఘ ప్రార్థనలో బాగా వీక్ అయిపోయామేమో. ప్రియులారా, మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా బలిపీఠాన్ని సరి చేసుకుంటాను. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన బలిపీఠాలు, ఉపవాస ప్రార్థన బలిపీఠాలు, సంపూర్ణాతి ప్రార్థన బలిపీఠాలు నేను సరి చేసుకుంటాను. ప్రభువా, నా మీదికి, నా బిడ్డల మీదికి, నా కుటుంబం మీదికి, సంఘం మీదికి నీ మహిమను పంపించు నాయన. నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు సిద్ధంగానే ఉన్నావు. నేనే బలిపీఠం సరి చేసుకోవాలి. ఈరోజు మరలా మాట్లాడావు. ఈ ప్రార్థన బలిపీఠాలు సరి చేసుకుని కృపమని ఒక మాట మీరు సీరియస్గా నిర్ణయం చేసుకోండి. కృపగల దేవుని ఆత్మ సహాయం చేస్తాడు. హల్లెలూయా. మరొక మాట చదువుదాం ప్రియులారా. ఆదికాండము 15వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 15:9. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వయంగా దేవుడు బలి అర్పణ సిద్ధం చేయమని మాట్లాడాడు. స్వయంగా దేవుడు బలి అర్పణ సిద్ధం చేయమని మాట్లాడాడు. వెంటనే అబ్రాము బలి అర్పణ చేసేసాడు. మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ సందర్భం ఏంటి? చాలా విచిత్రం. ఈ సందర్భం ఏంటి? ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని విజయాలు చేసినా, యోగ్యంగా బలలో పాలు పొందినా, దశంభాగం మెల్కీసెదెకు చేతిలో డైరెక్ట్గా పెట్టినా, ఎంత చేసినా నాకు వారసులు లేడుగా. ఈ దమస్కు వాడైన ఎలియాజరే వారసుడు అయిపోయేలా ఉన్నాడుగా. ఎంత కష్టపడితే, ఎన్ని యుద్ధాలు చేస్తే, ఎంత సంపాదిస్తే ఏం సుఖం అని బాధగా తన గుడారములో చిన్న గుడిసెలో కూర్చున్నాడు. దేవుడిని యెహోవా ఆ గుడారములోనికి వచ్చాడంట. గుడిసెలోనికి వచ్చాడు. నువ్వెంత దీనస్థితిలో ఉన్నా, ఎంత తక్కువ పరిస్థితిలో ఉన్నా, అక్కడికి నడిచి వచ్చే ఒకే ఒక్క దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గుడారము లోపల అబ్రహాముని అంట చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. నాన్న, నువ్వు తలెత్తే నీకు ఇదే కనపడుద్ది పాక, ఈ గుడిసె. నువ్వు బయటికి రా నాన్న, బోల్డ్ ప్రపంచం ఉంది నీకు. చాలాసార్లు మనం ఒక లిమిటెడ్ విజన్లో ఉండిపోతాం. అంతకన్నా బియాండ్ దట్ నథింగ్. మన బోర్డే నథింగ్ బియాండ్. ఇక ఇంతకన్నా ఏమి లేదు, ఇంతేనా జీవితం, ఇక ఇంతే, అవతల ఇంకేమి లేదని. ఏమండి, దేవుడు బయట తీసుకొచ్చి చూడు, నక్షత్రాలు లెక్కబెట్టు, చేయబట్టి నడిపెట్టి సముద్ర ప్రాంతాన్ని తీసుకెళ్ళి చూడు, ఇసుక నేను లెక్కబెట్టు అని నీ సంతానం ఇలా చేస్తాను. ఆకాశ నక్షత్ర సమానమైన సంతానం అంటే ఆత్మీయ బిడ్డలు. సముద్ర ఇసుక రేణువులందరంటే శారీరక సంతానం. అంటే నీకు శారీరక సంతానం ఇస్తాను, ఆత్మీయ సంతానం కూడా ఇస్తాను. అది కూడా నక్షత్రాలకు సరిపడా. ఇసుక రేణు అంత లెక్క పెట్టలేనంతమంది. ఈ రోజున అది అబ్రహాం గారికి నెరవేరింది లేదా మీరే చెప్పండి. అంత వాగ్దానం దేవుడు చేసి బలి అర్పణకి ఏర్పాట్లు చేసుకో అన్నాడు. నువ్వు వాగ్దానం చేయటానికి వచ్చావు, ఏం చేయమన్నావు? ఇదేంది అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే గవగవా బలి సిద్ధం చేశాడు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకొని గతంలో అనేకసార్లు మనం చెప్పుకున్నాం. ఆ ఖండించబడ్డ కళేబరముల మధ్య ఎవరు నడుస్తారో వారి నిబంధన చేసినట్టు లెక్క. ఇర్మియా గ్రంథం నుంచి మనం పలుమార్లు మాట్లాడుకున్నాం. అయితే అకస్మాత్తుగా దేవుడు అబ్రహాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్లేస్లో తాను నడిచి, ఒక అగ్నిగా దేవుడు నడిచి అబ్రహాం ప్లేస్లో తన నిబంధన చేశాడు. ఎందుకంటే ఆ ఖండించబడ్డ కళేబరముల మధ్య నడిస్తే నిబంధన చేసినట్టు, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినట్టు. మరి సంతకం అయిపోయిన తర్వాత ఇప్పుడు తీర్చపోతే ఎట్లా ఉంటుంది? నా పరిస్థితిలాగా ఉంటుంది. మీకు అర్థమైందా? సంతకం పెడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అబ్రహాం ఒకవేళ సంతకం పెడితే, నిబంధన చేస్తే, అబ్రహాము కుటుంబంలో ఎవరైనా నిబంధన మీరితే ఆ పనిష్మెంట్ అతని మీదకి వస్తుంది. అందుకని దేవుడు అకస్మాత్తుగా తన గాఢనిద్ర కలుగజేసి తాను సంతకం పెట్టాడు. అక్కడ ఎక్కడనే ఉంటుందా? అగ్రిమెంట్ మీద 2 సంతకాలు కూడా పెడతాడా? ఒక్క యేసయ్యకే సాధ్యం. తన వంతు తనే చేశాడు, మన వంతు తనే చేశాడు.
అందుకు కదా జీవితాంతం ఆయన ప్రేమకు బానిసలమైపోయి, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుణ్ణి ఆరాధించడానికి మన మనసు ఆరాటపడుతుందంటే ఆ త్యాగం అర్థం చేసుకున్నాం కనుక. ఆ త్యాగం లేకపోతే మనం ఇలా లేము అనే సంగతి మనకు అర్థమైపోయింది కనుక మనం సంతకం పెట్టవలసిన, మనం పూట పడవలసిన చోట తాను పూట పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అకస్మాత్తుగా దేవుడు దాని మీద నడిచి సంతకం పెట్టాడు. అంటే ఇశ్రాయేలు అబ్రహాము సంతానం ఫెయిల్ అయితే పనిష్మెంట్ ఎవరి మీదకి రావాలి? ఇప్పుడు దేవుని మీదకి. అందుకనే మానవ జాతి పతనానికి సిలువలో యేసయ్య జరిమానా కట్టాడు. ఆయన నిబంధన నడిచేసిన కార్యం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానాన్ని చేస్తూ ఇది నెరవేరినట్లుగా నువ్వేం చేయాలి? ఒక నిబంధన చేయాలని మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ బలిపీఠానికి నేను కేవలం వాగ్దాన బలిపీఠం అనట్లేదు, అది నిబంధన బలిపీఠమని నేను దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ప్రార్థన బలిపీఠం, రెండవది నిబంధన. దేవునితో నువ్వు ఎప్పుడైనా ఒక నిబంధన చేసావా? ఎప్పటికప్పుడే చేస్తున్నాను బాబు. ఇంకా గట్టిగా చెప్పాలంటే తిప్పలొత్తి ఇంకెక్కువ చేస్తుంటారు. ప్రభు ఈ ఒక్క ఆపదను గట్టెక్కించే రక్తవేజ్యం. హల్లెలూయా. యాకోబు ఆత్మ వచ్చేది ఒక్కసారి మన మీదకి. దేవుడికి ఆఫర్ పెడతాడు, నువ్వు కానీ హెల్ప్ చేసి పెట్టు, నీకు చర్చి కట్టి పెడతా. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఎలాగైనా నీ చేతులతో గుడి కట్టించుకోవాలని తిప్పలబడి దేవుడు ఎట్లకట్ట సపోర్ట్ చేయాలా? ఎందుకంటే నువ్వు తప్ప ఆయన దేవుడు గుడి కట్టేవాళ్ళు లేరు ఆయనకి పాపం. ఆ ప్రార్థన చూస్తే నాకు బీపీ వచ్చేస్తుంది. వెనకాలాడు తరుముకొత్తనాడు కత్తేసుకుని, ఎదరికెళ్తే దిక్కు దివానం లేదా, అక్కడుంటే ఏ పురుగు గరిచేద్దో ఏ మృగం చీర్చేద్దో అంత భయంకర పరిస్థితిలో దేవుడు ప్రత్యక్షమై మీది నుండి ఒక దారేసి నిచ్చినేసి, నాన్న నీకు తోడుగా ఉంటానరా, ఎప్పుడు దాకా నేను నీకు చెప్పిన వాగ్దానాలను నేను నెరవేరే వరకు నీకు తోడుగా ఉంటానరా అని ఎంత చెప్తే చాలయ్యా, ఈ జీవితం నీకు అంకితం, ఇంకేం కావాలి నాకు అనాలిగా మనిషి అటంట్లా. అటు కాదు కానీ నేను పని మీద వెళ్తున్నా. ఏంటో పెద్ద పని? మాయ కూతురు పెళ్ళి. ఇంక ఏం పెద్ద బీభత్సం ప్రాజెక్ట్ వెళ్తున్నాడా? నా ప్రయాణంలో తోడై నా కార్యం సఫలం చేసే ఏటా కార్యం. ఇక అంతేగా, నా ప్రయాణంలో తోడై నా కార్యం సఫలం చేస్తే తినుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రం ఇచ్చి, పిల్లా పాపలతో ఆస్తిపాస్తులతో మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే నీ గుడి కడతా. నువ్వు గుడి కట్టాలని దేవుడికి ఎన్ని చేయాలి చూడక. నువ్వు గుడి కడతావని దిగొచ్చాడా? గుడి కడతావని నీ పేరానికి అడ్డుపడ్డా? నువ్వు గుడి కడతావని చేశాడా? ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని లక్షల మందిని జన సమూహాలను ఆశీర్వదించాడు ఆయన. వాళ్ళందరూ ఏ నిబంధన చేస్తే ఆశీర్వదించాడు? వాళ్ళందరూ ఏమి ఇస్తే ఆశీర్వదించాడు? ఆయన వారి మీద కనికరపడి వారిని బాగు చేశాడని వాక్యంలో ఉంది. ఈ ఆపద ముక్కల ప్రార్థన కాదు. నువ్వు గండం గట్టెక్కితే ఎప్పటికప్పుడు పేన మీదకి వచ్చి ఒక మొక్కుబడి అర్జెంటుగా వచ్చేస్తుంది. మొక్కుబడి చేస్తూ ప్రార్థన చేయడాన్ని వ్యతిరేకించి నేను మాట్లాడట్లా. అసలు అది విధానం కాదు కదా. పేకల మీదకి వచ్చాక ఏదో ఒకటి కంగారు పడి చేయటం ఎంత పని? ఒక రెగ్యులర్గా భక్తి ఉండాలిగా, రెగ్యులర్గా ప్రార్థన చేయాలిగా. దేవునితో నీకు సంబంధం ఆపద వచ్చినప్పుడా? ఎవడైనా సరదాగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడా? ఎవడైనా సరదాగా వారం హాస్పిటల్ పడుకొని వస్తాడా? అవి అవసరం అయితే తప్ప. మరి దేవుడు కూడా అట్టంటాడా? పేకల మీద కొత్త వస్తావు మందిరానికి. ఈరోజు నా దేవుని వాక్యాన్ని గ్రహించి ప్రార్థన చేయండి. మన జీవితంలో కూడా మొక్కుకోవటం, తర్వాత చేయలేకపోవటం. ఈ సంవత్సరం ప్రభు 10 అధ్యాయాలు చదివేస్తాను రోజు అంటాం. మొదటి 3 రోజుల తర్వాత 4 రోజులు ఒక 5 అధ్యాయాలకు వచ్చేయటం, ఆ తర్వాత ఒక అధ్యాయానికి వచ్చేయటం. ప్రపంచం తల కింద ఈ మొదటి జామునే అంటాం, 3 రోజులకే మురిసిపోవటం. మన నిబంధన బలిపీఠాలు కూలిపోతున్నాయి. దేవునికి మాటిచ్చి తప్పిపోతున్నాం. యెఫ్తా అంటాడు, అయ్యో బిడ్డ, యెహోవాకు మాట ఇచ్చున్నాను, వెనుక తీయలేను అంటాడు.
ఏం మాట ఇచ్చావు? నా ఇంట్లోంచి ఏది ఎదురొస్తే దాన్ని బలిస్తానని ఇచ్చాడు. ఏకైక కుమార్తె ఎదురొచ్చింది. అమ్మో నా వల్ల కాదు, ఏదో పరిహారం ప్రార్థన చేసుకుంటాను అనలేక దేవునికి మాట ఇచ్చాను. నేను వెనక్కి తీయాలంటే ఆ పిల్ల ఎవరి తండ్రికి తన నిన్ను ఎవడు మొక్కమన్నాడు? అసలు నన్ను సమర్పించే అధికారం నీకెవడు ఇచ్చాడు? నాకు మనసు లేదా? నాకు టేస్ట్ లేదా? అసలు నేను మనిషిని కాదా? నేను మర్రబొమ్మనా? ఇన్నంటల్లా అయ్యో యెహోవాకు మాట ఇచ్చావా తండ్రి, అలాగే చేయి. ఎంత అద్భుతమైన బిడ్డలండి. దేవునితో నిబంధన చేస్తే ఎంత సీరియస్గా ఉండాలి. నాకు కొడుకునిస్తే నీ సేవకిస్తాని హన్నా ప్రార్థన చేసింది. కొడుకునిస్తే పట్టుకొచ్చి పాలు మరిచిపోగానే గుళ్ళో దిగబెట్టి, అయ్యా నీ ఎదుట మనవి చేసిన ఆ స్త్రీని నేనే, యెహోవా నా ప్రార్థనలు విని ఆలకించిన కుమారుడు ఇతడే, బ్రతుకు దినములనుట వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడని అక్కడ పెట్టొచ్చేసింది. నేను అడుగుతున్నాను, మన నిబంధన బలిపీఠాలు బాగున్నాయా పడిపోయినాయా? ఒకసారి చెక్ చేసుకోండి. బలిపీఠాలు బాగు చేసుకుంటే అగ్ని దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆదికాండం 22:9 చదువుదాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. స్తోత్రం. హల్లెలూయా. ఈ బలిపీఠాన్ని మనం సమర్పణ బలిపీఠం అని మాట్లాడుతున్నాం. ఆమేన్. ఏవిడు సమర్పిస్తున్నాడండి? తన ఏకైక కుమారుణ్ణి. నీకంటే ఎక్కువేది కాదయ్యా. నీవడిగితే ఇంక తిరిగే ఉన్నదా? అమ్మ బాబోయ్, పైగా నిన్నగాక మొన్న వచ్చాడు, 25 ఏళ్ళ మట్టి నీతో నడుస్తున్నాను నేను. అబ్బే, వీడు లేని కాలంలో కూడా నువ్వు ఉన్నాను, కానీ నువ్వు లేకపోతే ఉండలేను బాబు, నా వల్ల కత్తి చేసుకో, నాకు వద్దు, నువ్వు కావాలి నాకు. ఒక్క క్షణం ఆలోచించలేదండి, చర్చించలేదండి, వెనక ముందు కూడా అతను ఆలోచించలేదండి. తెల్లవారుదం లేదంటే కట్టెలు చీల్చి మోపు గట్టి కత్తి పట్టుకొని నిప్పులు పట్టుకొని పని వాళ్ళని పట్టుకొని గాడిదని పట్టుకొని పిల్లోని పట్టుకొని కొండ మీదకి వచ్చేసాడు. బలిపీఠము కట్టి కట్టెలు పెరిచి పిల్లవాడి కాలు చేతులు కట్టి బలిపీఠం పరుండు పెట్టి కత్తిపైకి ఎత్తేసాడు. నా బిడ్డలు నా దేవునికి ఇవ్వటం కన్నా నాకేం సంతోషం. నేను అంటున్నాను, బిడ్డలారా, విరిగిన మనసు అయినా బలిపీఠం పెట్టావా? సజీవ యాగంగా శరీరాన్ని పెట్టావా? ఆంత్రముల మీది కొవ్వు, ఆంత్రముల లోపలి కొవ్వు, మూత్ర గ్రంథుల మీద ఉన్న వాప, డొక్కల మీద ఉన్న కొవ్వు యెహోవాకు హోమముగా అగ్ని మీద కాల్చాలని చెప్పాడుగా. ఈ గర్వం నేను నాది, ఈ కొవ్వు అంతా తీసాడు పెట్టావా బలిపీఠం మీద? నీ సమర్పణ బలిపీఠం ఎట్లుంది? ఈరోజున దేవుడు తన వాక్యం దానితో మాట్లాడుతున్నాడు. ఏలియా అగ్ని కోసం ప్రార్థించడానికి ముందే బలిపీఠాన్ని బాగు చేసుకున్నాడు. ఆమేన్. అగ్ని వస్తేనే మహిమ. నిన్ను మహింపరుస్తున్న వాగ్దానం దేవుడు నీకు చేశాడు. ఆ వాగ్దానం నీకు సొంతం ఉన్నట్లుగా పులోమన అగ్ని కోసం ప్రార్థన చేయటం కదా, ముందు బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. చెక్ చేసుకోండి, మీ ప్రార్థన బలిపీఠం ఎలా ఉంది? మీ నిబంధన బలిపీఠం ఎట్లా ఉంది? మీ సమర్పణ బలిపీఠం ఎట్లా ఉంది? ఈ బలిపీఠాలు సరి చేసుకుంటే అగ్ని దిగి వస్తుంది. నీ దేవుని ప్రేమ నిరూపించబడుద్ది, నీవేంటి కూడా నిరూపించబడుద్ది. ఏలియా చేసిన ప్రార్థన గుర్తుందా? నీవే దేవుడు అనియో నీ సెలవు చేతనే ఇవన్నీ నేను చేస్తున్నాననియో నిరూపించు ప్రభు అన్నాడు. దేవుడు నిరూపించబడాలి, మనము కూడా దేవుని బిడ్డలుగా నిరూపించబడాలి. ఇది ఒక అగ్ని చేతనే సాధ్యమవుతుంది. బలిపీఠాలు బాగు చేసుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్.